SHO AP టీవీ వీక్షకులకి ఇప్పుడు మనం బోజంకి వెంకటరవి కవిత్వాన్ని పరిశీలన చేస్తూ ఆయన యొక్క సాహితీ ప్రస్థానాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. వెంకటరవి గారు ఇప్పటికీ 10 పుస్తకాలు కవితా గ్రంథాలని కవితా సంపుటాలని ఆవిష్కరించారు. ప్రస్తుతం 8 కవితా సంపుటాలని ఇప్పుడు మనం సమీక్ష చేద్దాం. ఆయన కవితా సంపుటాలు ఇక్కడ మనకి లభ్యమైనవి: మనోముద్ర, పగలే వెన్నెల, గుండె పలక, వానకోయిల, రెక్కల ఖడ్గం, ఖడ్గరేఖ, రవ్వల రామాయణం, జాజి వెన్నెల. ఇందులో మనోముద్ర వచన కవితలు, పగలే వెన్నెల మినీ కవిత, జాజి వెన్నెల మినీ కవిత హైకోలు, రెక్కల ఖడ్గం మినీ కవిత్వం రెక్కలు, ఖడ్గరేఖ మినీ కవితలే, రవ్వల రామాయణం కూడా రవ్వలు మినీ కవిత లఘురూప ఖండిక ఇక్కడ మన దగ్గర ఉన్నాయి. అలాగే వానకోయిల నాణ్యాలు తాలూకా సంపుటిగా మన ముందు ఉంది. వీటిని మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. రవిగారి మొట్టమొదటి కవితా సంపుటి మనోముద్ర. ఈ మనోముద్ర మొదటి కవితా సంపుటి. మనోముద్ర అని దీనికి శీర్షికకి మొగటం ఎట్లా పెట్టారో ఏమో కానీ, చదివిన పాఠకుడు కానీ, విశ్లేషించిన విశ్లేషకుడు కానీ ముగ్ధం కాక తప్పలేదు. పైగా నిజంగా వారి మీద ముద్ర వేసిందని చెప్పడానికి ఇందులో ఉండేటువంటి కవితలు మనకి అద్దం పడతాయి. అలాగే కవి తన మనోముద్ర గురించి ఏమంటారంటే, ఇది మౌనముద్ర కాని మనోముద్ర, వ్యక్తిముద్ర కాని సామాజిక ముద్ర, ఆర్ద్రత జారిన అంతర్నేత్ర, హృదిని తాకు కరుణ ముద్ర, గూడు కట్టిన ఆవేదన, పొంగే భావోద్వేగ చారిక, దానవత్వాన్ని సహించిన ఆక్రోశ ధార, మానవత్వాన్ని సృజించిన జాలి జీర, కలంకొన కనకొనుకును గుచ్చుకొని మడికట్టిన అక్షర క్షేత్రం, నా తొలి సంజ వెలుగై అరవిరిసిన స్వప్న పువ్వు. ఆయన కవిత తొలి సంజలో వెలిగై విరిసిన ఆయన స్వప్న పువ్వు ఈ మనోముద్ర కవితా సంపుటని కవి చెప్పుకున్నారు. ఆయన చెప్పుకున్న దాన్ని లేదా ఆయన చెప్పిన దాన్ని సాక్షరం చేస్తూ ఇక్కడ మనం కవితలు చదివినప్పుడు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ కవితల్ని సమీక్షించినటువంటి వారు ఏమంటారంటే, ఆ రవి తొలి సంధ్యలో ముద్దమందారం, మలి సంధ్యలో ముద్దు మణిదీపం, భోరవి మాత్రం అహరహం మధ్యాహ్న మార్తాండం. భోరవి అంటే ఇక్కడ భోజంకి రవి. బోవెర ఏ ముద్రను పరికించినా, భోజంకి వెంకటరవి యొక్క ఏ ముద్రను పరికించినా కవిగా ఆమోద ముద్ర వేయాల్సిందే. అంటే చదివిన పాఠకుడు తప్పక రవిని కవిగా అంగీకరించాల్సిందే. రాసేడు కాబట్టి కవి అనాలి. మరి ఆయన రాశాడు కాబట్టి కవి అందాం. మరి కానీ కవిగా అంగీకరించాల్సిందే అంటే ఆయన కవిత్వం చదివిన తర్వాత అతను కవి కాడు అనడానికి అందులో ఏమీ ఉండదన్నమాట. చదివినటువంటి ప్రతి పాఠకుడు కూడా కవి అని ఆమోద ముద్ర వేయాల్సిందే. అంతేకాకుండా ఈ మొదటి పుస్తకానికే ఈ జ్ఞానపీఠ పురస్కారం పొందినటువంటి నారాయణ రెడ్డి గారు 2 మాటలే రాశారు. అవి
చాలా గొప్ప మాటలు ఏమంటారంటే, నీ ఒక ఆశావహుడు కావాలని. ఈ కవితలోని మరో పంక్తి, ఎప్పటికీ నీ ఒక సాకార స్వప్నం కావాలి అని ఈ కవితలో ఉండేటువంటి 2 పంక్తులనే తీసుకొని పక్కదారి పడుతున్న మానవ సంబంధాలను గురించి రవి తన ఆవేదనను వెళ్ళబుచ్చుతాడు ఒక కవితలో అని ఈ కవిత పంక్తులను ఉటంకిస్తూ ఈయన మానవీయ దృక్పథం తన మనోముద్రగా నిలిచిందని చెప్పడం గమనార్హం. ఇంకపోతే ఈ కవిత్వంలో మొదటి సంపుటి మొదటి కవిత ప్రకృతిని తీసుకొని ప్రకృతి సస్యశ్యామలాన్ని ఎంత చక్కగా వర్ణించారో చూద్దాం. చీకటి చిట్లిన శబ్దం మినుగురు నీడలోకి ఒరిగింది, కంటి తెర మీద ఒక పులకిత యామిని, ఎప్పుడూ లేనిది ఇప్పుడిట్లా ఉందేమిటి, నేలంతా గరికపచ్చ సంగీతం పరుచుకొని తడిపొడుగా వర్ణద్దుల వళ్ళు విరిచిన ఇంద్రధనస్సు పులకింత. అంటే ప్రకృతిని ఎంత చక్కగా పరిశీలించాడో అందరూ పరిశీలిస్తారు, ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో తోస్తుంది. రవి గారికి ఏం తోచింది? చీకటి చిట్లిన శబ్దం. చీకటి పోతే వెలుగు వస్తుంది, చీకటి పోయింది వెలుగు వచ్చింది అనుకుంటాం, కానీ చీకటి చిట్లిందట, ఆ చిట్లిన శబ్దం వినిపించిందట. వెలుగు వచ్చిందని చెప్పడానికి చీకటి చిట్లిన శబ్దం అంటున్నారు. మినుగురు నీడలోకి ఒరిగింది, వెలుగు వస్తే ఇంక మినుగురేం కనబడుతుంది, అంచేత అది నీడకి వెళ్ళిపోయింది. కంటి తెర మీద ఒక పులకిత యామిని, ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఇట్లా ఉందేమిటి, నేలంతా గరిక పచ్చ సంగీతం పరుచుకుని తడిపొడిగా వర్ణదూల ఒళ్ళు విరిచిన ఇంద్రధనస్సు పులకింత. ఇది ఎవరు చూడగలరు? ఆ ఉషస్సు వేళ, ఆ శుభోదయ వేళ ప్రకృతిని పరిశీలన చేయగలిగిన వాడే చూడగలడు. అంత చక్కని ఆ పరిశీలన చదువుతుంటేనే అబ్బా ప్రకృతి ఎంత అందంగా ఉంటుందా, ఎంత మాధుర్యంగా ఉంటుందా, ఎంత మమైకపరుస్తుందా అనేటువంటి ఉద్దేశం తప్పకుండా పాఠకుడికి కలుగుతుంది. అట్లాగే శాంతిని ఆరోపిస్తున్నారు ఈయన మరో కవితలో. ఈ మానవ తంత్ర మహోజ్వల కడలిలో మానస మథనం జరిపి నేను శాసనాన్ని ఎప్పుడో లిఖించుకున్నాను. ఆయనే శాసనం చేసుకున్నట్ట. ఈ చండ్రనిప్పుల అమానుష వడగాల్పులకి వసత ఆగినప్పుడే వడలిపోయాను. అప్పుడే ఒక వసంతాన్ని ఈ గుండెల నిండా వలకపోసుకున్నాను. ఈ అమానవీతిహాస పరిహాసంలో, ఈ మానవమాన పరివారంలో ఒక శోకాన్ని ఎప్పుడో దిగుముకున్నాను. ఒక చెంపనెవరో చెల్లెమనిపించినప్పుడు రెండో చెంప ఒడ్డినప్పుడే అలవాటు పడ్డాను. ప్రతి క్షణాన్ని ఒక దుస్సాచన కీచకపర్వం తన మద పుటెత్తులతో ఎప్పటికప్పుడు చిత్తు చేస్తూనే ఉంటుంది. నేల నీలిపోతున్నంతగా, నింగి కూలిపోతున్నంతగా ఆ తాకిడి నన్ను తొక్కిపెడుతున్నా, నిక్కి నిఖిలమవుతూనే ఉన్నా. ఒక అఖిల స్వరాన్ని వినిపించాలని. ఇన్ని అవరోధాల మధ్య ఆయన నింగి కూలిపోతున్నా, నేల నీలిపోతున్నా, నిక్కి నిఖిలమవుతున్నా ఒక అఖిల స్వరాన్ని కావాలని, ఒక అఖిల స్వరాన్ని వినిపించాలని కవి కోరుకోవడం ఆ కవిత ఒక ఆశాభావానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతీక. ఇక సామాజిక వాస్తవ చిత్రాన్ని చూస్తూ ఈయన చీ కొడుతున్నారు. అందుకే ఈ కవిత్వానికి ఛీ అనే మకుటం కూడా పెట్టారు. ఏమంటారో చూద్దాం. పడిలేచిన అలని నింగి నంటడమే నా పని, తారల తుంపడమే శశిపూర్ణం చేరడమే ఇంక నా పని. ఇక్కడ రాళ్ళు పరిచిన రాస్తాలో ముళ్ళు మూకుమ్మలాటలో, జీవిత చదరంగాటలో జోగులాటలు, విష ఉజ్వలం స్వార్థ జ్వలనం నిత్యం పెళ్ళుబుకుతుంది. ఇవన్నీ కురిసేశాయి, నన్నొకడిగా విసిరేసాయి. లేదు ఈ జగమందు జనమందు సందేశం సమదేశం. మనోఫలకాలంట మానవ శిథిలాలంట, మిగిలిన మానసాలనైనా మానవీయతనైనా బయల్పడనీయరు వీరు. అంటే ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు అన్నమాట. వీరంతా ఆద్యులు పూజ్యులు, విలువల వలువల విరిచేసి, శీలం వలువలు ఒలిచేసి, సహజిత ఉడిగిన మోముల్లో హసనాహార్యం
పులుముకొనే వీరు యాంత్రికంగా నవ్వుతారు. స్విచ్ చేసి ఆపేసినట్లు చిత్రంగా వర్తిస్తారు. వీరంతా ప్రభుతని ప్రలోభపరిచే కీచకులు, ప్రశాంతి నాశకులు అని ఆయన తాను సమాజంలో చూస్తున్నటువంటి ఈ ప్రబుద్ధుల్ని చేత్కారం చేస్తూ అనేటువంటి మొగటంతో ఆయన రాసినటువంటి కవిత్వం ఇక్కడ మనకి కనబడుతుంది. ఇక ఈ సామాజిక పరిచయంలో ఆయనకి ఈ బాల కార్మిక పర్వం అది కూడా ఒక కవిగా తన బాధ్యతగా దాన్ని కూడా విశ్లేషించాలని, దాన్ని కూడా తన భావంలో ఇరికించాలని ఇలా రాస్తున్నారు. పరివారం అంతా ఉన్నా పరిపుష్టమే నాకు కరువు, అవిటిని కాను అలానే ఏమీ తెలియక కాదు, అన్నీ సవ్యంగానే ఉన్నా అపసవ్యమేదో తన వైపుకు లాక్కెడుతుంది. వికాస పరంపరలో వికార పర్వం, అహంకారపూరిత హుకుం ఎప్పటికప్పుడు మెడపెట్టి గెట్టి వేస్తుంది. నియంత్రణ క్షణాలను నిలదీస్తే దండన, అవలోకిస్తే మతి భ్రమణమేమో, ప్రశ్నిస్తే ఎదురు ప్రశ్న. స్వీయకీయం చెల్లదిక్కడ, గడుచుపిండం కుర్రకుంక వంటి పేర్లతో సుతారాము సాయించిన సతాయింపు. గట్టిమేలు తలపెట్టితే చాలు లొట్టిపెట్టలను చేసి కొట్టిపారేస్తాయి. బాలారిష్టాలన్నింటినీ బాల్యానందాన్ని శాసిస్తాయి. అమ్మెవరో నాన్నెవరో తెలిసినా వారిలా ఉంటారా? గుణగణాలతో తప్పుడు లెక్కలు తప్పవు, చదువు సంధ్యలన్నీ కొరడా దెబ్బల్లోనే. అంగాంగం బాగున్నా వైకల్యం అనివార్యం. పసిమనస్సు మొగ్గలాంటిది, ఊడిగపు గుండాన పడి ఎన్నటికీ వికసించినది. పసిమనస్సు మొగ్గలాంటిదే, మొగ్గ వికసించాలి, కానీ ఊడిగపు గండాన పడి ఎన్నటికీ వికసించదు. అది ఊడిగం చేస్తుంటే ఎట్లా వికసిస్తుంది? మనోవైకల్యం వికరిస్తూ ఉంటుంది ఒంటరిగా నేను నవ్వుకుంటున్నప్పుడల్లా అని ఈ బాలకార్మిక చట్టం లేదా బాలకార్మిక పర్వం గురించి తన కవిత్వంలో అదొక సామాజిక విష ప్రవృత్తిగా స్వీకరించమని హెచ్చరిస్తున్నారు. కుత్సిత నైజాలని ఆమె తిట్టుకుంటుంటే ఏమో అనుకున్నా, కుటిలపు మాటల్ని తాను ఆడిపోసుకుంటుంటే చిన్నబుచ్చుకున్నా, మదగర్భిత కదలికలని ఆమె అవమానిస్తుంటే ఎందుకు వచ్చిన గొడవ అనుకున్నా. అమ్మ ఘోషే అసలు భాషని అనుభవంలోకి వస్తే కానీ బాగుపడలేదు. అమ్మ ఘోషే అసలు భాషని అనుభవంలోకి వస్తే కానీ తెలియలేదట. అంతవరకు ఏమనుకున్నారు ఈయన? ఏంటి ఘోష, ఏంటి భాష అనుకున్నారు. సందు దొరికితే నయవంచన, అడుగడుగున అక్కసు భావన. అలా కర్కోటక మర్కట చెలగాటాలతో కూడి కోనారిల్లుతూ పబ్బం గడుపుకోవడానికి విలువల్ని తాకట్టు పెట్టుకుంటూ తప్పుల కుప్పల పోరంబోకుల మలయానిలంలా మారిని కుళ్ళుబోతు వ్యవస్థను చూశాక చూస్తున్నాను. అలా ఏమీ చేయలేక ఏదీ తోచక అమ్మవైపుకే మళ్ళా. అమ్మ పథము కాళ్ళుగా చేసుకొని ఒంటరిగానైనా నడుస్తానలా ఇక ఖండిత వేదిక దొరికి. అంటే మొదట అమ్మ పదం లేదా అమ్మతత్వం అర్థం కాలేదు, కానీ అర్థం చేసుకున్న తర్వాత ఇక తప్పదు, అమ్మ పదము తప్పదు, అమ్మ పదము తప్పదు. అందుకని అమ్మ పదాన్ని అమ్మ పథాన్ని కాళ్ళుగా చేసుకొని ఒంటరిగానైనా నడుస్తానంటూ ఆ అమ్మ పదం వైపు పరుగు తీసినటువంటి ఈ కవిత్వం ప్రశంసనీయం. ఇంకా కుదురులని ఈ భావతరంగిణి అనేటువంటి ఒక 2003లో ఆ సంచికలో వచ్చినటువంటి కవితని ఇక్కడ మనకి ఇచ్చారు. వాడు శాంతి కాముకుడే, ముందు యుద్ధాన్ని తనివి తీరా అనుభవించని ఆక్రమించానక శాంతిని ప్రసవిస్తాడు. వాడు శాంతి కాముకుడే, ముందు యుద్ధాన్ని తనివి తీరా అనుభవించని ఆక్రమించుకున్నాక శాంతిని ప్రవచిస్తాడు. వాడి బెట్టు చమురు తెట్టులా పేరుకుపోయింది, ఇంకా నిధి నిక్షేపాలకు దాడులు ఎందుకు? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం కాలు దువ్వి విసిరింది. అమెరికా కోడి అన్నమాట, బాగ్దాదును గంజకి.
అమెరికా యుద్ధోన్మాదానికి ఐక్యరాజ్యసమితి వంత పాడుతుందా, తలంచిందా? ప్రపంచీకరణ పాచిక పారకే సామ్రాజ్యవాదపు గొడుగుని ఎక్కుపెట్టింది ఏకఛత్రాధిపత్యానికేనా అని కవి ప్రశ్నించాడు. మరి ఎందుకు? అందుకే ఏకఛత్రాధిపత్యం కోసమే ఈ ప్రపంచీకరణ అనేటువంటి పాచిక, అది పారకే సామ్రాజ్యవాదపు గొడుగుని ఎక్కుపెట్టింది. అది యథార్థం. అది కవి చదివేటువంటి పాఠకుడు చేత చెప్పించాలనేటువంటి ప్రయత్నం. అందుకే ప్రశ్న మన మీద వేశారు. ఏమని? ఇది ఏకఛత్రాధిపత్యానికేనా? అవును అంటే ఏం గ్రహించాలి? ఇది ఏకఛత్రాధిపత్యం కోసం అమెరికా అనేటువంటి కోడి తను ప్రపంచం మీద ఏకఛత్రాధిపత్యానికే ఈ పాచికలు వేస్తుంది అనేటువంటి స్పృహ పాఠకంలో కలిగించాలనేటువంటి భావన ఈ కుదురులు అనేటువంటి ఈ కవిత 2003 చేసినటువంటి దీంట్లో మనకు కనబడుతుంది. ఇక భూమిపోరు ఈ 2004లో నేటి నిజం పత్రికలో వచ్చింది. జననీ జన్మభూమిశ్చ అన్నవాడు హరిశ్చంద్రుడే, సాపాటు పోరు సల్పనోడన్నాడా, మట్టిలో పుట్టి మట్టిలో గిట్టు గుప్పెడాస, చెమటోడ్చినా నిబ్బరమవదే, భూప్రాపు దోపిడీ గండివడి ఆత్మాహసన ఆనకట్టలనెంతని కడుతుంది, చినుకుని చీల్చేసే నెరియ నేల మీద పగలబడితే బతుకుతూ అభేద్య బంధం భూమి అని గర్వించున, సృష్ట్యాది నుంచి భూమి మనుగడకి మూలమని కైమోడ్చిన ఆక్రమణల పందేర భారతమైపోతుంటే దున్నువానిదే నిన్నదమున జీవమూర్తికని పెంచి బిడుని సాగు చేయాలి, మిగులు భూమి పంపిణీకి వినోభావాలే రావాలి, పేదకి పంచే భూమి పూజ జరపాలి, భూమి కృషివరుడి ఆయుధం కావాలి, హాలికులే భూజులని చాటే క్షేత్రజ్ఞులు పుట్టుకొస్తూ కర్మభూమిని దీటుగా పాదుకోవాలి, ఇంకా జన్మభూమి వేదభూమి ఎలుగెత్తుతున్న తమని పరాశక్తులు శాసిస్తున్న వేళ కూటికందని కాటికాపరై భూమిపుత్రుడే, వీరుడు వెళ్ళగక్కే మట్టికింకే భూమిపూరు, గగురుపాటును వీర జవాను నక్కును చేర్చుకొని భూమి తల్లి వందనమమ్మ అని ఎంత ఆవేశంతో, ఆక్రోశంతో, ఆవేదనతో ఈ భూమి కోసం ఈ పెత్తందారులాడుతున్నటువంటి నాటకాన్ని ముందుంచుతూ భూమి కోసం చేసేటువంటి పోరులో ఆ రైతన్న లేదా ఆ దున్నేవాడి తాలూకా ఆక్రోశాన్ని, ఆక్రందాన్ని మనకి ఇందులో చేపట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇక నల్లముత్యం అనేటువంటి కవిత్వం ఈయన ఈ 2007లో రాశారు. అది కూడా భావతరంగిణిలోనే ముద్రితమైంది. విశ్వశాంతి కిరీటధారి ఆమె, అవని పచ్చల పతకపు మచ్చుతునక, కరుణ ఆవృత కరి మబ్బుతునక, మానవతా హరితము చిందించే నోబుల్ బహుమతి గ్రహీత. విశ్వశాంతి కిరీటధారి ఆమె, అవని పచ్చల పతకపు మచ్చుతునక, కరుణ ఆవృత కరి మబ్బుతునక, మానవతా హరితము నిందించే నోబుల్ బహుమతి గ్రహీత. పర్యావరణ పరిరక్షణకు తాను పర్యాయపదమై, కాలుష్య నిసికి క్రాంతిపదమై, సముజ్వల దేయ సంపూర్ణయై కదిలిన హరిత పద శ్వాసనము, నిరతర కృషివలత్వమున సాగిన గ్రీన్ బెల్ట్ ఉద్యమకారిణి అంటూ ఆమెని ఇక్కడ నల్లముత్యంగా, అంటే ముత్యం తెల్లగా ఉంటుంది, ఇది నల్లముత్యంట, అంటే నల్లగా ఉన్నప్పటికీ ముత్యమంత తెల్లనిది, ముత్యమంత పరిశుద్ధమైనది. ఏ విధంగా? గ్రీన్ బెల్ట్ ఉద్యమకారిణిగా, విశ్వశాంతి కిరీటధారిగా, అవకి పచ్చల పతకపు మచ్చు తొనకల, కరుణ ఆవృత కరి మబ్బు తొనకగా ఆ నల్లముత్యాన్ని కవి
మన ముందు ఉంచారు. ఇక ఈ మకుటానికి ఏదైతే మకుటం పెట్టారో మనోముద్ర, ఆ మకుట శీర్షికతోనే ఒక కవిత రాశారు. అది 2002లో ముద్రితమైంది ఆంధ్రభూమిలో. ఒకానొక వేదనాభరిత నాదం అంతరంగాన్ని నూరుతుంది. మెదడుని మెలిపెట్టే ఆలోచన ఒకటి నిశితపు లోతుల్ని తడుముతుంది. అలవాటుగా మెడపెట్టి లాగేసే నిబంధన చివరాశి చిటికెళ్ళైనా పట్టుకొని ఇది సరికదా, జారిపోతున్న వర్తమానం గురించి నోరు మెదపనివ్వదు. నియమానికి లోబడుతూ మనస్సుని అసందర్భంగా కట్టేసుకోవడమే జీవితం అవుతున్న సందర్భాలలో అంతశ్చేతన కక్ష నుంచి ఒరిగిపోతుంది. అప్పుడు కలల్లో తూగాడే చిక్కని దృశ్యం స్మృతి పదం నుంచి జారిపోతూ నైరాస్యపు మడుగులోకి ఒలిగిపోతుంది. అవమానమైన మెప్పుల జల్లుల్లో తడిసి కరిగిపోతుంది. కానీ నిషేధాల వశీకరణ మాత్రం మానసాన్ని నిలువునా నీరుగార్చేస్తుంది. ఎవరెవరో నిలువెత్తు నిజాయితీ చుట్టూతా ఆరోపణ విలువల్ని ఎక్కిపెట్టినప్పుడు నిక్కబడుచుకున్న అభిమానం చురకత్తుల చూపుల్లోంచి ఉరుముతుంది. లేచిన కండ్రెప్పలు నల్లత్రాచుల్లా బుసకొడతాయి. ఊపిరి సెగలు ఎగిసే లావాలవుతాయి. సూటిపోటి మాటల్ని సంకల్పాలని తూట్లు చేస్తున్న దీటుగా నడవడమే నిండుతనానికి నింపైన నిర్వచనం. అక్కడ మనోముద్ర నిశ్చలంగా పరుచుకుంటుంది సజీవ దృశ్యంలా. ఆ మనోముద్రే ఈ మనోముద్ర కవితా సంపుటికి మకుటమై చదివినటువంటి పాఠకుల్ని, విన్న ప్రేక్షకుల్ని కూడా తనదైనటువంటి ముద్ర వేసి తన కవితా సాహితీవనంలో ఒక చక్కని సంపుటిగా నిలిచింది. ఇక రెండోది పగలే వెన్నెల మినీ కవితలు. ఇది ఇప్పుడు మనం మనోముద్ర సంపుట్లో వచన కవితల్ని, పెద్ద కవితలను చూసాం. ఇక్కడ పగలే వెన్నెల్లో మినీ కవితల్ని చూద్దాం. ఈ మినీ కవితలు మినీ అయినప్పటికీ కూడా మినీ అనుకున్నటువంటి కవితలు ఇచ్చేటువంటి సందేశాన్నే లేదా సంకేతాన్ని ఇక్కడ ఇచ్చాయి. ఇక్కడ మినీ కవితలకి మనం ఒక ఉదాహరణగా చెప్పుకుంటున్నటువంటి రావి రంగారావు గారు ఇక్కడ ఏమంటారంటే, ఎవరైనా మినీ కవితల సమితి తెస్తున్నామంటే తీసుకురండి అనాలి, కానీ మినీ కవితల ప్రచారకుడై ఉండి ఈయన తొందరపడవద్దు అంటాడేమిటి అని విసుక్కున్న కవులున్నారు. విషయంలోనూ వ్యక్తీకరణలోనూ ఇలా ఏదో ఒక కొత్తదనం లేకుండా రాస్తే మినీ కవితలు నిలబడవని గ్రహింపచేయాలని నా ఉద్దేశ్యం. వచన కవిత కన్నా వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్న ప్రక్రియ మినీ కవిత. స్పష్టంగా, సూటిగా, సరళంగా చెప్పడంతో పాటు బలంగా, సంక్షిప్తంగా చెప్పడం మినీ కవిత సాధించిన విజయం. మంచి మినీ కవితల్ని వందల కొద్దీ పరిశీలించి మంచి మినీ కవితల్లో కనిపిస్తున్న కొన్ని లక్షణాలు ఇవని మాత్రం చెప్పడం జరిగింది, కానీ అవి నియమాలు కానే కాదు. అంటే ఈ మినీ కవితల గురించి చెప్పడానికి ఇది కవిత్వం కాదు, కవితలు కాదు అని చెప్పడానికి వీల్లేదు. కానీ కొత్తదనం లేకుండా రాస్తే మినీ కవితలు నిలబడవని. అంటే అది మినీ అయినా ఏదో కొత్తదనం లేకపోతే అవి నిలబడవు తప్ప మినీ కవిత్వాన్ని కానీ మినీ కవితను కానీ కవిత్వం కాదనడానికి వీలు లేదు అని తన ముందు మాటలో రావి రంగారావు గారు చెప్తున్నారు. ఇక వచన కవిత, మినీ కవిత అని మనం అనుకునేటప్పుడు వచన కవిత సందర్భం వస్తుంది. మినీ కవిత గురించి మాట్లాడేటప్పుడు ఈ వచన కవితని ప్రస్తావించకుండా వరం ఉండలేము. అందుకనే వచన కవితకు రూపలక్షణాలు ఉంటే చారా, సమత్ కుమార చెప్పారేమో, కానీ మినీ కవితకి ఎలాంటి రూపలక్షణాలు లేవు. పదాలు, పాదాలు, అక్షరాలు వగైరా సంఖ్యలే లేవు. వీలైనంత సంక్షిప్తంగా, బలంగా చెప్పడం మీదనే కవి దృష్టి పెట్టాలి. అది కవికి ఇచ్చేటువంటి సందేశం కానివ్వండి,
లేదా ఈ మినీ కవితల తాలూకా లక్ష్యం ఉద్దేశం కానీ ఏమీ వీలైనంత సంక్షిప్తంగా బలంగా చెప్పడం మీదనే కవి దృష్టి పెట్టాలి. అది చేస్తే ఏ కవిత అయినా, అది మినీ అయినా చిరకాలం నిలబడుతుంది అని ఆయన తాలూకా వాచ. ఇక కొన్ని కవితలను చూద్దాం. అక్షరం కవితలో ఇమిడిపోయేది, నాదం తేలిపోయేది నినాదం. కవితలో ఇమిడిపోయేది అక్షరం, నాదం తేలిపోయేది నినాదం. ఈ నినాదం, నాదం, అక్షరం కవితలో ఇమిడిపోయేది అంటే ఇక్కడ నాదం కంట అక్షరమే, నినాదమే గొప్పది. ఈ చిమటి చీకటికి ఇంత కమ్మని గొంతు ఎవరిచ్చారబ్బా? ఏంటది? కీచురాయి. కవి వాచ, నువ్వు రాజకీయ సన్యాసం చేయి, ఆ ఉగ్రవాద ఆయుధ సన్యాసం చేస్తాడు. ఇప్పుడు చర్చ కూర్చోండి. ఈ కవి ఏం చెప్తాడంటే, ఈ రాజకీయ నాయకుడిని రాజకీయ సన్యాసం చేయమంటున్నాడు. నువ్వు రాజకీయ సన్యాసం చేస్తే ఉగ్రవాది అసలు సన్యాసం చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? ఇద్దరు చర్చ కూర్చోండి. చర్చ కూర్చుంటే ఏమవుతుంది? ఒక సమझौता, ఒక ఒప్పందం జరుగుతుంది, ఒక నిర్ణయం జరుగుతుంది, ఒక మాటకు వస్తాము, ఆ సమస్య పరిష్కారం అవుతుంది అని కవి వాచులో ఒక సందేశం మనకు కనబడుతుంది. నిజకవి, నేను ఈరోజు చెప్పవలసింది చెప్పే తీరాలి, చెప్పకపోతే నాకే కాదు నా దేశానికే ప్రమాదం. కవి తాను చెప్పదలుచుకున్నది చెప్పి తీరాలంటాడు ఈయన. కాబట్టి ఈయన ఏమంటున్నారంటే, నేను ఈరోజు చెప్పవలసింది చెప్పే తీరాలి, చెప్పకపోతే నాకే కాదు నా దేశానికే ప్రమాదం అని ఎంత చక్కగా నిర్భయంగా చెప్తున్నారో చూడండి. తన భావాన్ని నిక్కచ్చిగా మన ముందు ఉంచుతున్నారు. హోమాగ్ని, అగ్గి లేదు రాజేసినోళ్ళు లేరు, ఆ ఇంట్లో దేవతలు కొలువు ఉండరు. అగ్గి లేదు, అగ్గి రాజేసినోళ్ళు లేరట. మరి ఆ ఇంట్లో దేవతలు ఎలా ఉంటారు కొలువు? అంటే ఆ అగ్గిలో అంటే ఇక్కడ రెండు, ఇక్కడ హోమానికి అగ్గి ఉండాలి, రాజేసిన వాళ్ళు ఉండాలి. ఆ అగ్గిని రాజేస్తే, దాంట్లో సమిధిలేస్తే అప్పుడు దేవతలు ఆస్వాదిస్తారు. అది హోమం తాలూకు ప్రక్రియ. ఇక్కడ దీన్ని ఒక జీవితాన్ని తీసుకున్నట్టయితే, అగ్గి లేదు రాజేసిన వాళ్ళు లేరు అంటే అగ్గి వేయడానికి పదార్థాలు లేవు, వేసిన వాళ్ళు లేరు. మరి ఆ ఇంట్లో దేవతలు ఎలా ఉంటారు అంటే, ఆ ఇంట్లో సౌభాగ్యం ఎట్లా ఉంటుంది, సంతోషం ఎలా ఉంటుంది అంటే, ఒక అభాగ్యుని తాలూకా జీవితాన్ని ఇక్కడ కంపేరేటివ్గా మనం చూసుకోవచ్చు. భారతీయుడి తాలూకా లక్షణాలు చెప్తున్నాడు ఈయన. వేదిక నాది, ఆహార్యం నటీనటవర్గం అంతా పరాయిది. ఇది నా కుటుంబమట, బతుకు నాటకం బహుశా రక్తి కట్టదు. ఇందుకే నాటకం రక్తి కట్టాలి, బతుకు నాటకం రక్తి కట్టాలి. బతుకు నాటకం రక్తి కట్టాలంటే బతుకు పండాలి. ఇక్కడ బతుకు నాటకం రక్తి కట్టదు. ఎందుకును? వేదిక నాది, ఆహార్యం నటీనటవర్గం అంతా పరాయిది. ఇది నా కుటుంబం అట. మరి బతుకు నాటకం ఎలా రక్తి కడుతుంది అంటే, వేదిక అయితే మందే, ఆహార్యం నటీనటవర్గం అంతా పరాయిది అయినప్పుడు ఆ కుటుంబం మరి ఎలాగా రక్తి కడుతుంది అంటే, స్వేచ్ఛ లేనటువంటి ఈ భారతీయ బతుకు, అందులో సగటు భారతీయుడిని ఇక్కడ ఇది ఇందులో చూస్తాం. చరిత్రపుత్రుడు, కవిత్వమై ఎరుపెక్కి, వితర్కమై నలుపెక్కి, మానవత్వమై రంగీనితే, నీవి చరిత్రపుత్రుడివే శిఖవే. కవిత్వమై ఎరుపెక్కి, వితర్కమై నలుపెక్కి. తర్కము తెలుపు అనుకుంటే వితర్కం నలుపు. కవిత్వానికి రంగులు అద్దొచ్చు, కవిత్వంలోనూ మనం రంగులు చూడొచ్చు. ఎట్లా? కవిత్వం ఎరుపెక్కిందంటే అర్థం ఏంటి? అదొక సంకేతం. మానవత్వమై రంగీనితే, అది ఆ కవిత్వం మానవత్వమై
రంగీనితే, మానవత్వమై రంగులు విరిస్తే నీవీ చరిత్రపుత్రుడివే. శిఖవే, శిఖ, శిఖ అంటే అది అగ్ని శిఖ. అప్పుడేమవుతుంది? కవిత్వం వేరుపెక్కుతుంది, మానవత్వం నిలుస్తుంది, అప్పుడు నువ్వు చరిత్రపుత్రుడు అవుతావు. అందుకని ఆ సందేశాన్ని ఇక్కడ మనకి ఇచ్చారు. అట్లాగా ఈ పగలే వెన్నెలో, పగలే మనకి వెన్నెలు చూపించారు. వాస్తవంగా వెన్నెలు మనం చీకట్లో రాత్రి చూస్తాం, కానీ ఈయన వాజంకి వెంకటరవి గారు ఈ తన మినీ కవితల ద్వారా పగలే వెన్నెలు కురిపించారు. ఇక గుండె పలక మూడోది, ఇదొక ఎలిజీ. ఇందులో నాన్నకి ప్రతిరూపం ఈ గుండె పలక. ఈ మకుటం, దానికి సంబంధించిన ఈ కవిత చదువుతాను. నాన్న, నా కలం స్పర్శకు జలధరించిన హృదయ కాగితమై పరుచుకున్నావు. నా వేగానికి కళ్ళెం ఎవరు వేస్తారు నాన్న? నా దూకుడుకు పగ్గం ఇంకెవరు నాన్న? నేనింక ఎవరితో తలపండి నాన్న? అనుభవంలో తలపండిన నాన్న, నన్నెందుకు వదిలి వెళ్ళావు నాన్న? నాకు ఇంక బొవ్వ ఎవరు పెడతారు నాన్న? ఆకురాలు కాలానికి ఆకుపచ్చని చిగురువై శిశిర వసంతంలా నన్ను మహిమాన్వితుని చేశావు. బీడు గుండుపై కురిసిన చినుకువై పునీతుణ్ణి చేశావు. ఆది గురువుగా అమ్మ ప్రేమలోని కన్నతీపిని నువ్వు చూపావు. పెదిమల్లోని పదిలపు నవ్వుతూనే లోపల కని మురిసావు. కొడుకు కవిగా మారిన తృప్తి ఈ జన్మకు చాలనుకున్నావా నాన్న అని తను గుండె పగిలేలా తన గుండె పలక మీద నాన్న జ్ఞాపకాలను పరుచుకున్నటువంటి కవి మన భోజంకి. నీ ప్రాణభిక్ష పిండం రవిని మించిన కవిగా వాక్కు కిరణాలు రెక్కలు సారించి నీతోనే పోరాడినందుకు వడావా నాన్న? నీ మెత్తని గుండెకి నా అక్షర కిరణాలు గుచ్చుకున్నాయా నాన్న? కళ్ళం పట్టకురా వదిలేయరా, కళ్ళం పట్టున 4 రాళ్ళేరుకు తెచ్చుకోరా. నీ బిడ్డలకు బ్రతికివ్వరా అని వాపోయావే, పైపైకి విసుక్కుంటూనే లోపల సంతృప్తిగానే వెలిగిపోయావు నాన్న. నిజంగా ఈ గుండె పలక భోజంకి రవి గారి తాలూకా హృదయ ఆవేదన, ఆయన గుండె ఎంత పగిలిందో, తన నాన్న లేనటువంటి రోజున ఆయన పడినటువంటి హృదయ వేదన అంతా కూడా మనకి ఈ గుండె పలక కవిత్వం నిండా మనకి కనబడుతుంది. మరికొన్ని పదాలు చూద్దాం. నా మంచి స్నేహితుడా, నాకెంతో హితుడా, నాకెంతో ఆత్మీయుడా, నాకెంతో ప్రీతిపాత్రుడా, నాకెంతో ఇష్టుడా, నాకెంతో శ్రేష్ఠుడా, నాన్నమ్మ కనీనికైనా నా తొలి మనోముద్రకు ఇతోధిక సాయమై నాకిచ్చిన అనుబంధ మార్గదర్శకత్వమా, ఇంతలోని దివ్య కైవల్యమా, నా పగలే వెన్నెలపై, నా జాజి వెన్నెలపై నీతికి నిలబడి ఖడ్గరేఖ గీచిన నా సమస్త ప్రభుత్వానివై నిలిచి, నూతులలో ఈతలు కొడుతూ నేస్తులతో ప్రాణం పంచుతూ మారేపల్లి బడిపంతులవై భుజాలపై మేకపిల్ల వేసుకున్నావు. ఒండుపాలెం బడిలో నా బుడుబుడి అడుగులకు మడుగులెత్తావు. కౌమారంలో తడబడు అడుగులను సవరించావు. కోడూరు ఏకలవ్య సినిమాకి మునుమాపును నీ కనుమాపి నేస్తులతో చెక్కేస్తే నెక్కరు తడిచేలా చెంపముద్ర చేర్చినంతనే నా కళ్ళు తడిచాయని హక్కును చేర్చుకున్నావయ్యా. నిజంగా నాన్న ఎంత గొప్పవాడో, ఎంత ఆర్ద్రత కలిగినవాడో. నిజంగా ఈ గుండె పలక అనేటువంటి ఎలిజీ చదివితే ఇక హృదయము ద్రవించక మానదు. మరి అంత చక్కగా హృదయావేదనతో రాసినటువంటి గుండె పలక ఎలిజీ ఇది ఆయన తాలూకా 3వ రచన. ఇక నానీలు వానకోయిలై నానీలు వినిపించారు. అసలు ఈ నానీలో సంక్లిష్టత, సంక్షిప్తత లక్షణాంశంగా ఉండేటువంటి క్రమంలో ఈ నానీల రూపకర్త ఆద్యులు
అయినటువంటి గోపి గారు అంటారు, కలలకు మరణం లేదు, అలల్లా మళ్ళీ పుట్టుకొస్తాయి. కలలకు మరణం లేదు, ఇది 2 లైన్లు. అలల్లా మళ్ళీ పుట్టుకొస్తాయి. ఇంటే పరిపక్వ ఆలోచనల నుండి మటుకే గట్టి గింజల్లాంటి నానీలు పుడతాయనేది అవశ్యం. పరిపక్వ ఆలోచనల నుంచి మటుకే గట్టి గింజల్లాంటి నానీలు పుడతాయండి. అంటే మంచి నానీ రాయాలంటే మంచి పరిపక్వమైనటువంటి ఆలోచన ఉండాలి. ఎవరికైతే మంచి పరిపక్వమైనటువంటి ఆలోచన ఉంటుందో వారే మంచి నానీ రాయగలరు. పరిణిత కవులు రాసే నానీల్లో అది సుస్పష్టం, గోచరమయం. లేదంటే కేవలం పేలవమైన నిర్వచన ఉక్తిగానో నినాదమయంగానో మిగిలిపోయే అవకాశం ఉందని ఆయన కూడా తన చక్కని సూచన చేశారు. సో వాటిని ఆకళింపు చేసుకుని చక్కని నానీలు ఈయన వానకోయిల అనే దాంట్లో రాశారు. మచ్చుకి ఉదాహరణకి కొన్ని చూద్దాం. ఒకే ఒక్క పలకరింపుతో పులకరింపును మోసుకొచ్చేది జాబు. ఒకే ఒక్క పలకరింపుతో పులకరింపును మోసుకొచ్చేది జాబు. చెట్టును కోల్పోయిన గూడు వంటిది నాన్నలేని మా కుటుంబము. అయిన వారి కోసం కరిగిపోతాను, కొవ్వొత్తి నా ఆదర్శం. గుండె పువ్వు వాడిపోక తప్పదు, ప్రేమించే గుణం లేకపోతే గుండె పువ్వు వాడిపోక తప్పదు. పంకజమే కావచ్చునది, నిరక్షరాస్యతలోనూ మహాజ్ఞాని. పంకజానికి అక్షరాస్యత లేదు, అయినప్పటికీ మహాజ్ఞాని. 1,00,000 సమస్యలకు కోరి శవాల గది. 1,00,000 సమస్యలకు గోరి ఏది? శవాల గది. అదొక ప్రశాంత సమాధిట. అంటే విషయం ఏదైనా అది చెప్పి పాఠకుడిని మెప్పించడం అది కవికే చెల్లుతుంది. శవాల గదిని ప్రశాంత సమాధి అంటున్నారు. ఇంకేమంటున్నారు? 1,00,000 సమస్యలకు గోరి. ఇంకేముంది? శవం అయిపోతే సమస్యలన్నీ తీరిపోతాయి. శవాల గదిలో శవాలే ఉంటాయి. అది ప్రశాంతమైనటువంటి సమాధిట. 1 గంటకి ఆకలి గంట మోగాలి, పనితనాల జయం. అంటే ఉద్యోగస్తుడికి, పని చేసుకునేవాడికి టైం అయ్యేసరికి గంట మోగాలి. గంట మోగేసరికి ఏదో కాస్త తినాలి. అది పని దినాలకి జయం. ఎక్కడ ఆగాలో తెలియాలి ముందు, తర్వాత ఎక్కడికైనా సాగొచ్చు. అంటే ఆగడం తెలియకపోతే సాగడం కుదరదు. అందుకని ఎక్కడ ఆగాలో తెలియాలి ముందు, అక్కడ ఆగితే తర్వాత ఎక్కడికైనా సాగవచ్చు అని. అంటే ఆగడం తెలియకపోతే సాగడం కుదరదు, సాగాలనుకునేవాడు ఆగక తప్పదు అనేది ఈ నానిలో ఉండేటువంటి సందేశం. పదాల విరుపు కవిత అవదు, స్పందన కలిగితే పెళ్ళుబుకే జ్వాల. పదాలని విరిచేస్తే అది కవిత అవదు. స్పందన కలిగితే, ఆ పదాల వల్ల ఏదైనా స్పందన కలిగితే అదే పెళ్ళుబుకినటువంటి ఒక జ్వాల. ఇట్లా కళ నిజం కావాలా? అయితే ఆచరణ ఆ దిశగా సాగాలి. కళ నిజం కావాలా? కళ నిజం కావాలంటే ఆచరణ ఆ దిశగా సాగాలి. ఏ దిశగా? కళని సాకారం చేసుకునేటువంటి దిశగా. అంత చక్కగా 4 వాక్యాల్లో చెప్పారు. ఏలికలపై నా పరువు నష్టం దావా, ఆస్తిభోక్తనే నిష్ఠూరం సార్జితమో. పిచ్చి వేడుకలు జరుగుతుంటాయి పండుగలప్పుడల్లా ధనపిచ్చి వారిచే. పండుగ వచ్చేటప్పుడు వేడుక చేసుకోవడం ఆనవాయితీ, చేసుకోవాలి. కానీ పిచ్చి వేడుకలు జరుగుతుంటాయి పండుగలప్పుడల్లా ధనపిచ్చి వారితే. ధనపిచ్చి ఉండేటువంటి వాళ్ళు ఉండి చేసేటువంటి పండుగ వేడుకలు పిచ్చిగా ఉంటాయి. నా నూరు ఆరైనా సరే నిజాలు నిర్భయంగానే వెల్లడించే తీరుతాను. 6 నూరైనా అని అంటుంటాం, అదొక సామెత. అంచేత నా 100 6అయినా సరే నిజాలు నిర్భయంగానే వెల్లడించి తీరుతాను అంటున్నారు కవి. అంటే నిజాన్ని నిర్భయంగా వెల్లడించడానికి వెనుకాడను.
అంతేకాకుండా నిజాలని నిర్భయంగా వెల్లడించడానికి ఎవరూ వెనుకాడరాదు అనేటువంటి సంకేతం కూడా ఇందులో ఉంది. సమర్థత కించపరచబడినప్పుడు అసమర్థత నటన ఉచితం. అప్పుడు అసమర్థత ఉచితంగానే నటిస్తుంది. ఎప్పుడు? సమర్థత కించపరచబడినప్పుడు. అప్పుడు ఏం చేస్తుంది? అసమర్థత నటిస్తుంది ఉచితంగానే, దానికి డబ్బులు ఇవ్వక్కర్లేదు. సమాజాల భ్రమాజాలం పటాపంచలు నల్లలావా బ్రద్దలై వెర్రి నీరైతే సమాజాల భ్రమాజాలం పటాపంచలైపోద్దుట. కవిహత్య జాతి మరణం, కల్బుర్గి విధివశాత్తు నీది వీరమరణం. ఆ కల్బుర్గి మరణాన్ని అది విధివశాత్తు జరిగింది, నీది వీరమరణమే. కవి హత్య చేయబడ్డాడు, అది జాతిని హత్య చేసినట్టే. అందుకనే కవి హత్య జాతి మరణంతో సమానమని అటు కల్బుర్గి విధివశాత్తు నీది వీరమరణం ఇస్తూ జరుగుతున్నటువంటి వాస్తవిక సంఘటనలను కూడా, సమకాలీన సమస్యలను కూడా ఈ నాణీల్లో మనకు చూపించి వానకోయిల నాణీలుగా మనం ముందు ఉంచినటువంటి సంపుటి వానకోయిల నాణీలు 3వ సంపుటి. ఇక రెక్కల ఖడ్గం. ఈ రెక్కలు లఘురూప కవితా ప్రక్రియ. ఈ రెక్కలకి ఆద్యులు సుగంబాబు గారు. ఈయన చాలా ప్రాచీనులు, శ్రీశ్రీతో సమకాలీనులు. అటువంటి రెక్కలు రాసినటువంటి సుగంబాబు వారి రెక్కల్ని తీసుకుని విశ్వంబరకర్తకి ప్రేమతో అంకితం ఇచ్చారు ఈ రెక్కల ఖడ్గం సంపుటిని. రెక్కల ఖడ్గంలోని రెక్కలన్నీ దేనికదే ఒక మాట నేర్చిన చిలక, ఒక పంచదార పలుకు, గురిపెట్టిన ములుకు, ఉగాది పచ్చడ్లా సడ్రుచులను పట్టిస్తున్నాయి. ముఖ్యంగా జీవితంలో జోబూచులాడే వెలుగు నీడల్లా ముద్రలు వేస్తున్నాయి, ప్రభావితం చేస్తున్నాయి. అన్ని కవితలు ఉదహరించదగినవే. ఉత్తమ రెక్కల సంపుటి రెక్కల ఖడ్గం అని ఎవరు కితాబునిచ్చారంటే ఈ రెక్కలు కవి సుగంబాబు గారే. కవి బోజంకి వెంకటరవికి నా శుభాకాంక్ష అంటూ ఈ రెక్కల గురించి ఆయన చెప్తూ ఇంకేమంటారంటే, ఈ మన ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ వెలమల సింహన్న గారు ఇది పరిశీలించిన తర్వాత, రెక్కల ఖడ్గం పరిశీలించిన తర్వాత, రవిలో ఇంత సునిశిత దృష్టి, సున్నితమైన కోణం, సమరశీలం, శబ్ద శబలత, ప్రగతిశీల భావజాలం, నైతికోక్తి చూసి ముచ్చట గొలిపింది. మదన మనంతరం కడతేరిన విభావాలు, నిగ్గుతేలిన భావాలు అన్నీ కవిత్వమై బల్లగుద్ది చెప్తాయి, అలరింపజేస్తాయి, ఆలోచనీయులవుతాయి. పాలకడలి మదనం జరిపాక పుట్టుకొచ్చిన బుడబాగ్ని, ఆలాహలం, పాలనేత్రుని చేతిలో గర్ల కంఠాధారణ మడవడం, అమృతభాండం సురాసురులను తేజపరిచినట్టుంది రవి కవిత్వం. ఎప్పటికప్పుడు చెలరేగిన భావజ్వాలను అలవోకగా ఒడిసినట్టు అనిపించావు. ఎంతో సంవేదన కలిగి ఇది ఇలా చెప్పక తప్పదు అనే నవ్యేతిహాస కోణంలో ఏదో కొత్త ఉక్తి రవి కలంలోంచి వినబడుతూ ఉంది ఇప్పుడు ఈ రెక్కల ఖడ్గం చూసినప్పుడు. త్యాగయ్య కృతి అన్నమయ్య కీర్తి కావ్య శిఖపించమౌళులు. త్యాగయ్య కృతి అన్నమయ్య కీర్తి కావ్య శిఖపంచమౌళులు. కుందేటి కొమ్మునే కాన్వాసు చేసి కుందేలు కన్నీరు అలికిన వర్ణరంజిత చిత్రరాజం వ్యవస్థ గీచిన విషాద చిత్రం. ఈ విషాద చిత్రానికి రూపకల్పన వ్యవస్థ అన్నమాట. ఆ వ్యవస్థ ఈ విషాద చిత్రాన్ని ఎలా రాసిందట? కుందేటి కొమ్మునే కాన్వాసు చేసి కుందేలు కన్నీరు అలికిన వర్ణవంజిత చిత్రరాజం ఈ వ్యవస్థ గీసిన విషాద చిత్రం అంటారు. మనిషిగా మరణించినప్పుడు శిరసి మించో ఇంటి మించో పార్టీ జెండాగానో కులం మతం జెండాగానో
మృత్యువు ఎగురుతూనే ఉంటుంది. మనిషిగా మరణించినప్పుడు శిరస్సు మించో, ఇంటి మించో, పార్టీ జెండాగానో, కులం మతం జెండాగానో మృత్యువు ఎగురుతూనే ఉంటుందిట. డబ్బు సంపాదించే కష్టజీవుల హక్కు తాగుడు. మద్యం సర్కారీ వైద్యం. మద్యం ఎప్పుడైతే మద్యాన్ని సర్కారు తన ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి సర్కారే ఎప్పుడైతే మద్యాన్ని అమ్మడం మొదలుపెట్టిందో ఆ పరిస్థితిని చూసి ఈయన ఏమంటారంటే డబ్బు సంపాదించే కష్టజీవుల హక్కు తాగుడు. మద్యం సర్కారీ వైద్యం అంటే ఇక్కడ సర్కారు మద్యాన్ని ప్రభుత్వం పరంగా అమ్ముతూ సర్కారీ వైద్యం చేస్తుందన్నమాట. అనుబంధాల గారడి, ఆప్యాయతల నటరక్తి, రక్తస్పర్శ దొమ్మరాట. అనుబంధాల గారడి, ఆప్యాయతల నటన రక్తి, రక్తస్పర్శ దొమ్మరి ఆట. యవ్వనం అక్షర పూలవనమైతే జీవితం ఆహ్లాదం అనంత వ్యాపనం. యవ్వనం అక్షర పూలవనమైతే జీవితం ఆహ్లాదం అనంత వ్యాపనం. మైనం లాంటి మనిషికి, వెన్నపూస వంటి మనసుకి రాతి జల తరగనేల పుడుతున్నాయేమో. రాతి జల తరగలేల పుడుతున్నాయేమో. మహిమాన్వితం హృదయం. మైనం లాంటి మనిషికి, వెన్నపూస వంటి మనసుకి రాతి జల తరగలేలా పుడుతున్నాయేమో. మహిమాన్వితం హృదయం. హృదయం ఎంత మహిమాన్వితమో చెప్తున్నారు ఈయన. నడిచే కొండకి కాళ్ళు 4 తుండం 1. నడిచే కొండకి కాళ్ళు 4 తుండం 1. అది గజరాజు టీవీ. నరకాన్ని నరికి స్వర్గంలా మలుచుకోగలగాలి. గండగొడ్డలపైనే వేటు. ఊపిరి పిరికిది, తేలే ప్రాణాలన పట్టుకుని కొండెక్కిపోతుంది. చావు పుట్టుకులు గాలిలో దీపాలు. చావు పుట్టుకులేదు, గాలిలో దీపాలట. ఊపిరి పిరికిది, తేలే ప్రాణాలను అలా పట్టుకొని కొండెక్కిపోతుంది. చావు పుట్టుకులు గాలిలో దీపాలు. నిలువ నీడలేని గంజి నీరు కానని ఇంజనీర్లే దేశం నిండా. నిలువ నీడలేని గంజి నీరు కానని ఇంజనీర్లే దేశం నిండా. బెంజికారోళ్ల కార్పొరేటీకరణ. ఉండడానికి ఇల్లు లేదు, తాగడానికి గంజి లేదు. అలాంటి ఇంజనీర్లే ఈ దేశం నిండా. బెంజి కారోళ్ల కార్పొరేట్. ఇదంతా దేని ఫలితం? బెంజి కార్లలో తిరిగేటువంటి వాళ్ళ తాలూకా ఈ కార్పొరేటీకరణ. అంటే కార్పొరేట్ల చేతిలోకి ఎప్పుడైతే ఈ వ్యవస్థ బందీ అయిపోయిందో అటువంటప్పుడు ఈ మధ్యతరగతి వాడు, ఈ దిగువ తరగతి వాళ్ళు ఇటు నిలువ నీడ లేకుండా, తాగడానికి గంజి లేకుండా అయిపోవడానికి కారణం అనేది ఆయన తాలూకా వాచ. అక్షరాలను అలవోకలుగా అలకగలగడం కవితా చిత్రలేఖనం. దివ్యాస్త్రం కవిలేఖిని. కవిలేఖిని దివ్యాస్త్రం లాంటిదిరా. ఎలా చేస్తుంది అది? అక్షరాలని అలవోకలుగా అలకగలగడం. అంటే ఇల్లు పరిశుభ్రంగా ఉండాలంటే అలుక్కుంటాం. ఇక్కడ అక్షరాలని అలికితే అది ఆ కవితా చిత్రలేఖనం చక్కగా అలంకరింపబడుతుంది, అందంగా ఉంటుంది. అందుకనే లేదా అక్షరాలని అలికేటువంటి కవితా చిత్రలేఖనం దివ్యాస్త్రం ఈ కవిలేఖిని కవికాలం అని
కవి తాలూకా అంతర్భావం. కవిగారు అంటారు, తెలియకుండానే సంసారంలో కూరుకుపోయాను, తెలియకుండానే కవినే వెలిగాను. జీవితం కవిత్వం అవిభాజ్యాలు. అనుకోకుండానే ఆయనకి తెలియకుండానే సంసారం అయిపోయారు, తెలియకుండానే కవిని అయిపోయారు. అంటే ఇక్కడ జీవితం కవిత్వం కూడా ఆయన జీవితంలో ఆయనకి అవిభాజ్యాలయ్యాయి. అంటే ఆయనకి జీవితం కవిత్వం కూడా రెండు కళ్ళు లాంటివి అనుకుందాం. తెలుగు తెలుసుకోరా, ప్రశాంతత పొందరా, మాతృరుణం మహాప్రసాదం. అది మాతృరుణం. అంచేత తెలుగు తెలుసుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి అని, ఈ పరభాష వ్యామోహంలో పడవద్దని కవి తాలూకా సంకేతం. దారం మందారం కలిస్తే మాల, మమతానురాగాల పేనుపు జ్వాల. మమతా అనురాగం పేనిస్తే అది జ్వాలపాట అవుతుంది. అలాగే దారం మందారం కలిస్తే మాల అవుతుంది అని చక్కగా ఈ రెండిటికి సామ్యం చెప్పారు. నా సంపుటాలే నా ఆత్మకథ, నా రచనలే నా కళ, జన్మ ధరించింది. ఆ జన్మ చరితార్థతని కవి సంపుటాలు రచనల్లో చూసుకున్నారు. అందుకే నా సంపుటాలే నా ఆత్మకథ, నా రచనలే నా కళ అంటూ జన్మ ధరించింది అని సంతోషపడుతున్నారు. ఇట్లా ఈ రెక్కల ఖడ్గం నిండా ఈ రెక్కలు ఖడ్గాలై చదువరుల్ని లేదా పాఠకుల్ని తాము ఊహిస్తున్నటువంటి భావజాలాన్ని తగనరికి అది కాదు దారి ఇది అని చూపించేటువంటి ఓ చక్కని మార్గదర్శి. ఇక ఖడ్గ రేఖ, ఇది కూడా వచన కవిత్వం పెద్ద కవితలో రాశారు. దీనికి ఇందులో 53 పెద్ద కవితలు ఉన్నాయి. ఈ కవితా సంపుటం గురించి రచయిత ఏమంటున్నారంటే, రక్కసపూరు సలిపినప్పుడు కలం రేఖ ఖడ్గరేఖగా ఒక జారుడు మెట్టు దిగుడు అడుగు తప్పదు. అడుగు పడింది కదా మరొకటి, అదే లక్ష్యం. కలంతోటి కాంతిరేఖ గీచే సమయం కరకు ఖడ్గచాలనమై దూసే మెరుపు తప్పదు. అక్కడ అక్షరాలు అక్కరకు రాకున్నా గ్రాంధికపు దుక్కిటెద్దులై కుదమట్టంగా కుమ్ముతోన్న వాటిపై కుమ్మరింపుల అవసరం. కుమ్మరి పురుగులు పులపులలాడే సొంత నేలలో పురుగనిపించుకోవడమే సాగుబడికి నిదర్శనం. ఖడ్గరేఖతో అదే జరిగింది. సస్యనేల నిలువున చీడపీడలు దాపురించినప్పుడు అక్షర పిచికారి జరపక తప్పని పర్యంతంగా సవ్యసాచి పాతగాయమే రేగిన కొత్త గేయమై రగులు కొలుపుకు అక్షరాల చిదుగులు పేర్చి వెచ్చబెట్టుకున్న ఇదొక కొత్త గొంతుకునే సాకేదో చెవిని పడిన ప్రయాణంలో అలసిన అక్షరాలే నిరీక్షింపబడి మరో మైలురాలిగా పయనిస్తూనే గీటురాయిగా మిగిలినది. గుప్పిడంత ఊపిరి పెట్ట లేత కూతలు వినిపించబోయి గొంతెత్తి వాపోవలసి వచ్చినప్పుడు కొన్ని చిగుళ్ళు, కొన్ని గలగల శబ్దించే ముదురుటాకులు, మరికొన్ని పుటుక్కుమనిపించేసిన పుల్ల విరుపులను ఏరుకుని గజిబిజినైనా పొందుపరుచుకున్న గిజిగాడి గూడు లాంటిదే ఇదును. రక్తం మీద గీచిన ఖడ్గరేఖను చెరిపేసుకోండి చూస్తాను, ఎదపై చేసిన కాల సంతకాన్ని తుడిపేసుకోండి అది చూస్తాను. రక్తంతో గీచిన ఖడ్గరేఖ ఈ గొంతు మాత్రం శబ్ద పల్లవాల శ్రద్ధగా ఇది చీలిన తెలుగు కన్నీరే కదా. అంతగా పట్టింపే ఉంటుంది కన్నీరైన తల్లి కన్నన. చనిపోతున్నవాడి చరిత్ర పోతూ పోతూ తానే రాసుకుంటున్నాడు. తెలుగు భాషకు మళ్ళీ చట్టబద్ధమైన దేశంలో ఉన్నామా? సాంప్రదాయ సిద్ధమైన సమాజ మనుగడగా మనది, మనిషికి ఎందుకంత వేధించడం అని తన
ఈ శబ్ద పల్లవాల శబ్దని ఈ ఖడ్గరేఖ ఈ కవితా సంపుట్లో 53 కవితల్లో మనకి ఈ చూపించారు. ఒక 2-3 మంచి కవితలను చూద్దాం. కిటికీ ఎన్ని పున్నమి పొద్దులను చూపెడుతుందో, ఎన్ని నెలవంక పొడుపులను సిగరింపజేస్తుందో, ఎన్నెన్ని నక్షత్ర మండలాల జిగిబిగిని తనలో దాచుకుంటుందో, గాలిని గంధర్వదారిగా వేయించడానికే కాదు, వెలుతురు ప్రసన్నతగా గదిని దేదీప్యమానం చేసేందుకు తన కన్నుకు బయట వెలుపల చూపు కల గవాక్షం గది నుంచి విశ్వవీక్షణ భాగ్యమునరించే అక్షికం. అంటే కిటికీని ఎంత చక్కగా గది నుంచి విశ్వవీక్షణ భాగ్యమునరించే అక్షికంగా వర్ణించేటువంటి కవి చాతుర్యం చాలా గొప్పగా ఇందులో ఉంది. ఈ కవి ఉపాధ్యాయుడు కాబట్టి ఆయన నిత్యం ఉండేటువంటి తరగతులు గదులు గురించి కూడా రాశారు. ఇట్లా ఉండ చుట్టి కాగితాలు పడవలవుతూ, రాకెట్లవుతూ, విసనకర్రలవుతూ, విమానాలవుతూ తరగతి గదులు దూసుకెళ్తుంటాయి. ముక్కులు విరిగిన పెన్సిల్ ముక్కలు, ఖాళీ అయిన పెన్నులు, మాసిన ఎరేజర్లు, వరండాలెండా శానిటైజర్ గుమాయింపులు, ఊడిపడిన మాస్కులు, చింపిరి వాచకాలు, అట్టలు ఊడిన నోట్సులు, పిన్నికట్ల నుంచి ఊడిన కాగితాలు, గీతలు కొట్టివేతలతో రాసి రాపాడి విసిరేయబడతాయి. గోడల నిండా రాతలు, నల్లబల్ల నిండా వేలాడే పాఠాలకు తీసిపోని తెలివితేటలు. నేటి తరగతి గదులు అంటే నేటి తరగతి గదులు ఎట్లా ఉన్నాయో ఓ చక్కగా సజీవ రూపం తీసుకొచ్చారు, వాస్తవ రూపం మన ముందుంచారు. రైతు గురించి కూడా ఇట్లా చెప్తున్నారు. చెమట గంజి పిడిచి నాగలి ఇస్త్రీ పట్టి పంచికట్టు రైతు కంకి తెలుపు పాగవేసి పార కసరత్తున్న బురద కథను తొక్కే మడిలోకి పాయే చీలేదాకా పొద్దంతా వానచూపై రెప్పవాల్చని యాతనంచున వేలాడి జాతి వెన్ను నుమురు కాపలా సిపాయిల గట్టు బొరియలు మట్టు పెడుతూ బొడుగుల నోట్లోకి 4 వేళ్ళై విప్పారే బువ్వ పువ్వును ఆకలి దేవుడికి నైవేద్యమిచ్చే కృషిలో అతడు కొండ తవ్వి పట్టిన ఎలుకే ఈ కలిపులి. అతడు కొండ తవ్వి పట్టిన ఎలుకే ఈ కలిపులి. మెడ గంట అవుతుంది మేఘలోబి జాలి జల్లైన విదపని పిదప పట్టుదల పనిముట్టుగా వ్యయ ప్రయాసలెనున్న ఎలిజీలతో గుండె తడుపుకొని వ్యవసాయమే పరమావిధిగా కట్టుబడిన కృషివలుణ్ణి నిరాశ నిస్పృహైన ఎందుకు ఆవరిస్తుంది? గుప్పుడు గింజల మహాసంకల్పం జల్లుదాడు తశ్రీన్ల మువ్వై పొద్దై పొటమరింతనంత దీక్షగా కాపు కుంకులీను హరిత చత్రం నీడన చీడపీడల మట్టుపాలై పురుగుమందు ఎగురుతుంది. ఎరువు సంచి తోక ముడుచుకొని అగ్గి తెగులు ముంచుకోడిని మగ్గుతుంది. తాను బోర్లాగై మడవ తిప్పనప్పుడు వట్టి కడుపులు బోర్లాపడు బుడమ కాలాలు పుట్టుకొస్తాయి. అతడు చల్లే సంప్రదాయ విత్తుల్ని కని సహజ పద్ధతులు మేలుకొనే ఆ నులి స్వప్నం ఒక పువ్వు ఒక నిర్మల బింబమై చాల మీద వెన్నెల కంకులు విరగకాచినప్పుడు ప్రకృతి విపత్తైన మేఘప్రాప్తి నుండే పంట నవ్వు ముందే టెర్మినల్ కుట్రాపారదు ఏ మోన్ శాంటో ధ్వంసాకాండ ఆగదావు. జాతికి పట్టడన్నం పెట్టే అన్నదాత గ్రహాంతర మట్టి బంధువై జలవంకని సైతం సత్వరపరచగల సమర్థుడే. ఈ రైతు ఎంత సమర్థుడో మనకి ఈ కవిత్వంలో చూపించి ఈ ఖడ్గరేఖ ఈ సంపుటిని సుసంపన్నం చేశారు. ఇంకా రవ్వల రామాయణం, రవ్వలు రూపంలో రామాయణం రాసినటువంటి ఈ రవి గారు అట్లా ఎలాగైతే రవ్వలు గీత వచ్చిందో అదే దీంతో ఈ రామాయణాన్ని ఈయన రాశారు. ఇందులో మచ్చుకి కొంచెం వినిపించి ముగిందాం. ఈయన
ఈ రవ్వల రామాయణం ఆరంభాన్నే ఇట్లా చేశారు. శ్రీకారం వాల్మీకి నారద మునుల మేలి కలయిక, రసరమ్య రామాయణ కావ్యం. ఈ రామాయణ కావ్యం రసరమ్య రామాయణ కావ్యం ఎట్లా వచ్చింది? ఇది శ్రీకారం. ఎలాగా? వాల్మీకి నారద మునుల మేలి కలయిక అనే ఆరంభ రవ్వలో ఒక మెరుపు. రామాయణ రచనా బీజానికి ముందే జరిగిన ఒక యుగ సంఘటనతో రవ్వ మెరిసింది. రామాయణ రచనకు ముందు ఈ వాల్మీకి నారదమునుల తాలూకు కలయిక వల్ల నారదముని యొక్క కోరిక మీద లేదా ఆదేశం మీదనే వాల్మీకి రామాయణం రాయడం ఆరంభమైంది. అందుకే ఈ శ్రీకారం వాల్మీకి నారదమునుల మేలి కలయిక రసరమ్య రామాయణ కావ్యం అంటారు. ఇక రాముని పుట్టుక్కు చెందిన ఈ రవ్వ చూద్దాం. చైత్ర శుక్ల నవమి రాణుల ప్రసవ వేదన, దశరథ కుహనా ప్రసూతి, ప్రకృతి ప్రసన్నత. ఇట్లా రాణులకి ప్రసవ వేదన, చైత్ర శుక్ల నవమి నాడు దశరథ కుహనా ప్రసూతి. బాగుంది. దీని ఫలితం ఏమైంది? ప్రకృతి ప్రసన్నత. ఎందుకు ప్రకృతి ప్రసన్నమైంది? జగదరాముడు జన్మించాడు కాబట్టి. అనే ఈ రవ్వలో ఒక కాలమానము, ఒక రసవేదన అంటే పురిటి నొప్పుల సమయాన భర్త అనుభవించే కుహనా ప్రసూతి అంటే మానసిక సంవేదనని చూపారు. కుహనా ప్రసూతిని ఆంగ్ల పరిభాషలో కవ్వేడ్ అని సూచిస్తారు. ఇక అడవు పాలవుతున్న సీతారామ లక్ష్మణులను చూపుతూ మరో రవ్వలు ఇలా అంటున్నారు. తండ్రికి పినతల్లికి రాముని పాదాభవందనం. తల్లికి పినతల్లికి రాముని పాదాభవందనం, నారవస్త్రాల ధారణ స్థితి. సీత లక్ష్మణుడు వెంటే అంటే రాముడు తండ్రికి పినతల్లికి పాదాభివందనం చేశాడు, నారవస్త్రాలు ధరించారు. సీత లక్ష్మణుడు వెంటే అంటే అక్కడ మొదటి 3 లైన్లో రాముడు మాత్రమే బయటికి వెళ్తున్నాడు అని తెలుస్తుంది మనకి. తండ్రికి పినతల్లికి రాముడు పాదాభివందనం చేసి ఇక 4వ లైన్లోకి వచ్చి ఏమైంది? సీత లక్ష్మణుడు వెంటే. వీళ్ళు కూడా వెంటే ఉన్నారు. సీత ఉన్నాడు, లక్ష్మణుడు ఉన్నాడు. అంటే నలుగురు కూడా ఈ అడవులకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు అనేటువంటిది 4వ లైన్లో తప్ప మనకి మొదటి 3 లైన్లో తెలియలేదు. అందమైన పర్ణశాల నిర్మాణం, నదీ తీర సొగసులను వివరించింది రవ్వ. చూద్దాం. పూల చెట్ల మధ్య చూడముచ్చటగా అది. లక్ష్మణుడు పర్ణశాల నిర్మించాడు. ఎదురుగా మాల్యవతి నది అంటే మాల్యవతి నది ఒడ్డున మాల్యవతి నది ఎదురుగా పూల చెట్ల మధ్య చూడముచ్చటగా రామలక్ష్మణుడు పర్ణశాల నిర్మించారని చెప్పడానికి ఈ చక్కని రవ్వని చేశారు. ఇక అన్నదమ్ముల అనుబంధాన్ని సూచించే రవ్వ చూద్దాం. భరత, నీ ఆదర్శం అభినందనీయం. నీవు రాజ్యపాలన చేయక తప్పదు అని చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నారు? అన్న ఆజ్ఞ శిరసావహం. అన్న ఆజ్ఞను శిరసావహించడమే తమ్ముని బాధ్యత అని అన్నదమ్ముల అనుబంధాన్ని సూచించేటువంటి రవ్వ ఇది. అవగాహన, ప్రతిస్పందన, లక్ష్య లక్షణ సమన్వయంతో సరిదూగిన ఓ మానవానుబంధపు మచ్చు తునక ఈ రవ్వ. ఇక అరణ్యకాండకు వస్తే రాళ్లపరిచిన నేల, ముళ్ళ డొంకల దారి, దండకారణ్యంలో సీతారామ లక్ష్మణుల నడక అనడంలో అడవులు పాలైనటువంటి వారి అష్టకష్టాలకు దృశ్యరూపం ఈ రవ్వ. ఇట్లాగా ఈ రవ్వల రామాయణంలో ప్రతి రవ్వ కూడా రామాయణాన్ని పలికించింది, మన ముందు ఉంచింది. ఇక్కడ చివరగా లక్ష్మణుడితో లవకుశులతో యుద్ధం చేసే ముందు ఈ రవ్వ ఎలా ఉందో చూద్దాం. మీ తల్లే కాదు, మా తల్లి కూడా వీరమాత అని రుజువు చేయడానికే అశ్వాన్ని బంధించామంటారు లవకుశులు. మీ తల్లే కాదు, మా తల్లి కూడా వీరమాత అని రుజువు చేయడానికే అశ్వాన్ని బంధించామని ధీటుగా ఎదురుపలికి యుద్ధం చేసి అశ్వాన్ని తీసుకెళ్ళమని సవాళ్ళు విసిరిన రవ్వ ఇది. ఇలా ఆద్యంతం ఏ రవ్వను తీసుకున్న ఉత్కంఠతో సగిన రచనా పాఠం కనిపిస్తుంది. రామాయణం కనులు కట్టినట్టు చూపించింది ఈ భోజంకి రవ్వల రామాయణం. కాబట్టి ఈ రవ్వల రామాయణం ఈ వీటి రచనలో ఒక మంచి రచన.
ఈ లఘురూప కవిత్వంలో వచ్చినటువంటి ఈ ఇతిహాసపు కావ్యాల్లో మంచి కావ్యంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇంకా చివరగా జాజివెన్నెల ఈ మధ్యనే రిలీజ్ అయింది. ఇది హైకూల సంపుటి. ఇది కూడా లఘురూప కవితా ప్రక్రియే. ఇక్కడ ఈ రవ్వలన్నీ హైకూలన్నీ బొమ్మ కట్టాయట. ఎలా బొమ్మ కట్టాయో చూద్దాం. ఒక దీని విశ్లేషణ చేసినటువంటి ఆయన అంటారు, రవి సహృదయుడు, ముఖతః చొటకపోయినా వివిధ పత్రికల్లో వచ్చే అతని కవిత్వం ద్వారా పేరు సుపరిచితమే. ప్రాకృతిక సామాజిక వస్తువులతో హైకూలను రాయడమే కాకుండా అనేక వర్తమానాంశాలను హైకూగా కవిత్కరించడం. ఈ జాజివెన్నెలలో పొలాలు పట్టుకు తిరిగే కర్షకులకు, పల్లె జనాలకు సుపరిచిత పక్షుల గొంతుల్లో తీతువు కోత ఒకటి. తీతువు పొలిమేర దాటి ఈ ఊళ్ళోకి వచ్చి అరిస్తే ఊరికి అరిష్టమని మన నమ్మకం. విభిన్నమైన కోతుతో మన నెత్తి మీద కూస్తూ హడావుడిగా తిరుగుతుంది తీతువు పక్షి. అది గమనించే కాబోలు నెత్తి మీద రైళ్లు పరిగెడుతున్నాయి. ఇది మనం దీని ఫ్రేజ్ని వాడుతుంటాం, నెత్తి మీద రైళ్లు పరిగెడుతున్నారా అని మన సహజంగా. ఆ నెత్తి మీద రైళ్లు పరిగెడుతున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ హైకూలో కవి తీతువు కోత అని దాన్ని సమాప్తం చేశారు 3వ లైన్లో. అంటే తీతువు కూత రైలు పరుగును తలపిస్తున్నట్లు కవి భోజంకి వర్ణించాడు. పల్లె పొలాల వాతావరణాన్ని ఈ హైకూ ద్వారా మన కళ్ళకు కట్టినట్లు చూపాడు. అలాగే అందమైన సీతాకోక చిలుకల్ని కవులు అనేక రకాలుగా వర్ణించారు. అందరికంటే భిన్నంగా ఈయన వర్ణించిన విధం చూద్దాం. ఈయన ఏమంటారంటే, హరివిల్లుకి రెక్కలు మొలిచాయి. హరివిల్లుకి రెక్కలు మొలిచాయి, అది సీతాకోక చిలుక. హరివిల్లే రంగులతో ఉంటుంది. ఆ హరివిల్లుకి రెక్కలు ఎప్పుడైతే ఉన్నాయో అది ఎగరడానికి ఉపయోగపడుతుంది. హరివిల్లు ఎగిరిందట. హరివిల్లు ఎగిరితే అది సీతాకోకలా కవికి అనిపించిందట. చూడండి ఎంత చక్కని స్వామ్యం. హరివిల్లుకి రెక్కలు మొలిచాయి, సీతాకోక చిలుక అని కవి భోజంకి హైకూగా వర్ణించాడు. ఇంటి హైకూ లక్షణాలు 17 అక్షరాల్లోనే హైకూని రాయాలనే తలంపుతో సీతాకోక చిలుక అనే పదాన్ని కుదించి సీతా చిలక అని రాశారు. సందర్భాన్ని బట్టి అర్థమవుతుంది కనుక ఇక్కడ అస్పష్టత లేదు. అక్షర నియమాన్ని తప్పనిసరిగాను అనుసరించాలనుకునేవారు కొన్ని సందర్భాల్లో ఇలాంటి సమస్యలను ఎదుర్కోక తప్పదు. అందులోని పౌరాణికమైనటువంటి కథలు రాసేటప్పుడు కొన్ని సడలింపులు తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరో అందమైనటువంటి ప్రాకృతిక దృశ్యాన్ని తొలగిద్దాం. కనుమల సూర్యుడు, కనుమల సూర్యుడు, కుంకుమ బొట్టు. అంటే మనం కుంకుమ బొట్టు 2 కనుబొమ్మల మధ్యన పెట్టుకుంటాం. అదేంటట, కనుమల సూర్యుడు. ఈ కనుబొమ్మలు రెండు కనుమలు అనుకుంటే ఆ మధ్యనే బొట్టు మెరిచేటువంటి సూర్యుడు అనమాట, వెలుగులనిచ్చేటువంటి సూర్యుడు, అది కుంకుమ బొట్టు అని. 2 కొండల మధ్య సూర్యుడు అస్తమించే సందర్భంలోంచి పుట్టినది ఈ హైకూ. కొండల ఏటవాలు భాగాన్ని మగువ కనుబొమ్మగా, ఆ 2 కొండల మధ్య అస్తమించే ఎర్రని సూర్యుడు నింగి నెంత తన నుదిటి భాగాన్ని అలంకరించుకున్న కుంకుమ బొట్టులా కవి హైకూగా వర్ణించాడు. హైకూ పదచిత్రం, హైకూ చదివితే బొమ్మ కట్టాలనే దానికి ఉదాహరణగా ఈ హైకూని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి హైకూలు ఈ ఈ సంపుటి నిండా ఉన్నాయి. అయితే ఈ సంపుట్లో 1000 హైకూలను వేశారు. జనరల్గా హైకూలు అయితే చిన్న 3 లైన్లే కాబట్టి 300-400 వరకు వేస్తారు. కానీ 1000 హైకూలు వేసి ఒకే సంపుట్లో 1000 హైకూలు వేసి, అది కూడా ఒక
వెరైటీ, ఒక మార్పు, ఒక వరవడిని ఈయన చూపించి హైకోలకే ఒక తలమానికగా ఉండేటువంటి ఈ జాజివెన్నెల సంపుటితో ఆయన ఈ సంపుటిని ఈ పరిశీలన సమాప్తం చేద్దాం. ఈ పరిశీలన తర్వాత అనిపించింది రవి కవే కాదు, నిజంగా రవే. ఏ రవి? అక్షరాలను వెలిగించేటువంటి రవి, సమాజపు చీకట్లను తొలగించేటువంటి రవి తన కవిత్వం ద్వారా తను చేసేటువంటి ప్రబోధం ద్వారా, తను ఇచ్చేటువంటి సంకేతం ద్వారా ఈ సమాజాన్ని ఎంతో కొంత మార్చాలనేటువంటి తపనతో ఈ రవి కవిత్వం సాగింది. ఆయన రచనా వ్యాసంగం ఈ సాహిత్యవనంలో ఎప్పటికీ నిలిచి ఉండేటువంటి ఒక అమర పుష్పంలా నిత్యం వెలుగుతూ ఉండాలని భావిద్దాం. రవి గారికి అంత మంచి కవిత్వాన్ని ఇచ్చినటువంటి ఈ సమాజానికి, ఈ పాఠక లోకానికి రవి గారిని అభినందిస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి SHO AP TV వారికి, నాకు ఈ సమీక్షించేటువంటి అవకాశం ఇచ్చినందుకు పాఠకులకి, వీక్షకులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు.